హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో బేసిక్ టాపిక్ అయిన ఐస్ ప్లాంట్ గురించి మనం తెలుసుకుందాం. ఐస్ని ఎలా తయారు చేస్తారు, సో దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఆ ప్లాంట్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టాపిక్లో చూద్దాం. సో ఐస్ ప్లాంట్ చాలా వరకు అందరూ చూసే ఉంటారు. ఇది ఐస్ ప్లాంట్. ఇవన్నీ కూడా క్యాన్స్లో ఐస్ ఫామ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఫామ్ అయిందో దాన్ని బయటికి తీసేస్తూ ఉంటారు ఇలాగా. సో ఇదంతా కూడా మనం ఆ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ వల్ల ఈ ఐస్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలా అనేది చూద్దాం. నెక్స్ట్, ఇవన్నీ కూడా క్యాన్స్ అనమాట. క్యాన్స్లోంచి తీసిన ఐస్ బ్లాక్స్. నెక్స్ట్, సో ఇది మనకి ఐస్ ప్లాంట్ యొక్క లైన్ డయాగ్రామ్. సో దీని గురించి ఒక్కో పార్ట్ గురించి మనం తెలుసుకుందాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఒక బ్రెయిన్ ట్యాంక్ ఉంది. దాని లోపల ఐస్ క్యాన్స్ ఉంటాయి. ఇది మొత్తం బ్రెయిన్ సొల్యూషను. అండ్ మనకి ఇక్కడ ఈ ఐస్ క్యాన్స్లో వాటర్ ఉంటుంది. ఈ బ్రెయిన్ సొల్యూషన్ ఏం చేస్తుంది అంటే ఈ రిఫ్రిజిరేషన్, ఇందులో మనం అమోనియా వాడతాము రిఫ్రిజిరెంట్ కింద. ఈ రిఫ్రిజిరెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఆ బ్రెయిన్ సొల్యూషన్ ఏం చేస్తుంది అంటే ఆ అమోనియా రిఫ్రిజిరెంట్ నుంచి మొత్తం ఐస్ ఫార్మేషన్ అంటే రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అంతా తీసుకొని దాని హీట్ని అంతా అమోనియాకి రిలీజ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఈ వాటర్ ఉంది కదా, ఈ ఐస్ క్యాన్స్లో వాటర్ దగ్గర ఉన్న హీట్ని ఆ బ్రెయిన్ సొల్యూషను తీసుకుంటుంది. సో ఎప్పుడైతే బ్రెయిన్ సొల్యూషను ఆ హీట్ని తీసుకుందో అందులో ఉన్న వాటర్ ఏం చేస్తుంది, ఐస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది బేసిక్ ప్రాసెస్ అనమాట. సో మనం 1 by 1 మనం తెలుసుకోవచ్చు దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి. అల్టిమేట్గా ఎలా తయారవుతుంది అంటే ఈ క్యాన్స్లో వాటర్ మనం ఉంచుతాము. ఈ వాటర్ కాస్త మనకి ఐస్ కింద ఫామ్ అవుతుంది ఈ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ వల్ల. ఎలాగో చూద్దాం. నెక్స్ట్, an ice plant works on the principle of vapor compression refrigeration system. ఈ ఐస్ ప్లాంట్ మొత్తం వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. ఐస్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ప్యూర్ వాటర్ బై ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. ఇక్కడ ఐస్ అనేది మనం ప్యూర్ వాటర్తో తయారు చేస్తున్నాము బై ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. అంటే ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అంటే ఇక్కడ ఒక రిఫ్రిజిరేషన్ సిస్టమ్ వాడుతున్నాం, మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక రిఫ్రిజిరేషన్ సిస్టమ్ వాడుతున్నాం. అంటే ఈ రిఫ్రిజిరేషన్ సిస్టము డైరెక్ట్గా మనకి ఈ వాటర్కే కాంటాక్ట్ అవ్వదు. సో అందుకోసమే ఇండైరెక్ట్ రిఫ్రిజిరేషన్ మెథడ్ అన్నారన్నమాట. సో అది ఏంటి అనేది మనం చూద్దాం. ఐస్ ప్లాంట్ పార్ట్స్. సో ఈ ఐస్ ప్లాంట్స్లో ఏవే పార్ట్స్ ఉంటాయో చూద్దాం. ఓపెన్ టైప్ కంప్రెసర్. ఇది ఓపెన్ టైప్ కంప్రెసర్. సో రిఫ్రిజిరేషన్ సిస్టంలో కంప్రెసర్ ఉండాలి కాబట్టి ఇది కంప్రెసర్. ఫోర్స్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్. సో ఇది కండెన్సర్. అందులో మనం ఏవాడాం ఫోర్స్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్. అంటే ఈ కండెన్సర్కి మనకి ఎయిర్ కావాలి కాబట్టి ఆ ఫోర్స్డ్ ఎయిర్ అంటే ఏదైనా మనం ఫ్యాన్ కానీ లేకపోతే అదర్ ఎక్విప్మెంట్ ఫోర్స్గా ఎయిర్ వెళ్ళేలాగా మనం చేస్తే దాన్ని మనం ఫోర్స్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్ అంటారు. అంటే ఈ కండెన్సర్ కాస్త ఎయిర్తో కూల్ అవుతుంది. నెక్స్ట్, ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్. ఇది ఎక్స్పాన్షన్ వాల్వ్. ఏ బేర్ ట్యూబ్ ఎవాపరేటర్. సో ఇదంతా కూడా ఎవాపరేటర్ కింద ఈ ఐస్ క్యాన్స్కి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవాపరేటర్ కాయిల్ అనమాట. స్ట్రైనర్. సో స్ట్రైనర్ కూడా ఉంటుంది, ఇందులో చూపించలేదు. సో స్ట్రైనర్ ఏంటి అంటే ఏవైనా పార్టికల్స్ కానీ అన్వాంటెడ్ మెటీరియల్స్ వస్తే దాన్ని స్ట్రైన్ చేసి ఓన్లీ లిక్విడ్ని పాస్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ డ్రయర్. సో డ్రయర్ని కూడా ఇక్కడ డ్రయర్ ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఏవైనా దానిలో మాయిశ్చర్ ఏమైనా ఉండిపోతే దాన్ని డ్రై చేయడానికి. సో అది కూడా మనం నేర్చుకుంటాం. అండ్ బ్రెయిన్ ట్యాంక్. సో ఇది మొత్తం కూడా బ్రెయిన్ ట్యాంక్ అనమాట.
సో బ్రెయిన్ ట్యాంక్ ఎందుకు అంటే ఈ బ్రెయిన్ సొల్యూషన్ మొత్తం అందులోనే ఉంటుంది. ఆ సొల్యూషన్ లోపలే మనం ఈ ఐ స్కాన్స్ ప్లేస్ చేస్తాము. నెక్స్ట్ ఐ స్కాన్స్, ఇవి ఐ స్కాన్స్ అండ్ ఎజిటేటర్. సో ఎజిటేటర్ కూడా ఉంటుంది, ఇక్కడ చూపించలేదు. ఎజిటేటర్ కూడా ఉంటుంది. ఎజిటేటర్ ఎందుకు అంటే ఆ బ్రెయిన్ సొల్యూషన్ని కంటిన్యూస్గా మిక్స్ చేయడం కోసం. నెక్స్ట్ సో ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుంటాం తర్వాత. ఏ కన్వెన్షనల్ రిఫ్రిజిరేషన్ సర్క్యూట్ యూజింగ్ యాజ్ అమోనియా యాజ్ ప్రైమరీ రిఫ్రిజిరెంట్. సో ఇక్కడ మనం ఇందాక తెలుసుకున్నాం ఇండైరెక్ట్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ మనం వాడతాము అనే ఆ మెథడ్ని. సో అందులో ఏంటి అంటే ఇందులో 2 రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఉంటుంది. ఒకటి ప్రైమరీ రిఫ్రిజిరెంట్, 2 సెకండరీ రిఫ్రిజిరెంట్. ఇదంతా కూడా ప్రైమరీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. ఇదంతా కూడా సెకండరీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. సో ఇందులో ప్రైమరీ రిఫ్రిజిరెంట్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అమోనియా వాడతాము. ఏ కన్వెన్షనల్ రిఫ్రిజిరేషన్ సర్క్యూట్ యూజింగ్ అమోనియా యాజ్ ప్రైమరీ రిఫ్రిజిరెంట్. ఇది మొత్తం కూడా అమోనియా ప్రైమరీ రిఫ్రిజిరెంట్ కింద యూజ్ చేస్తాము ఈ సర్క్యూట్లో. ఈ సిస్టంలో ఏ సెకండరీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ యూజింగ్ బ్రెయిన్ సొల్యూషన్ యాజ్ సెకండరీ రిఫ్రిజిరెంట్. అంటే బ్రెయిన్ సొల్యూషన్ని మనం ఇందులో ఉన్న ఈ బ్రెయిన్ సొల్యూషన్ని సెకండరీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ కింద ఆ రిఫ్రిజిరెంట్ కింద యూజ్ చేస్తాం. ఎలా అనేది చూద్దాం నెక్స్ట్. సో దీని యొక్క కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి ఏ ఫ్రీజింగ్ ట్యాంక్ ఆర్ బ్రెయిన్ ట్యాంక్ అంటారు. ఇది మొత్తం ఉంది కదా, ఈ ట్యాంక్ మొత్తం కూడా దీన్ని మనం ఫ్రీజింగ్ ట్యాంక్ అంటారు, లేదంటే బ్రెయిన్ ట్యాంక్ అంటారు. ఈజ్ మేడ్ విత్ ఏ 6 mm థిక్. అది 6 mm థిక్నెస్ ఉన్న ప్లేట్తో, సాధారణంగా జిఐ షీట్స్ అంటే గ్యాల్వనైజ్డ్ ఐరన్ అంటారు. అండ్ ఈజ్ ఇన్సులేటెడ్ అప్ టు 30 to 50 mm థిక్నెస్. సో ఎప్పుడైతే ఇది 6 mm థిక్తో మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత 30 to 50 mm థిక్నెస్ ఇన్సులేషన్ వేస్తారు. ఎందుకోసం అంటే ఇందులో ఉన్న టెంపరేచర్ బయటికి వెళ్ళిపోకుండా దానికి ఇన్సులేషన్ వేస్తారనమాట. ఆ ఇన్సులేషన్ ఏముంటుంది అంటే గ్లాస్ వూల్ ఆర్ థర్మోకాల్ అని ఈచ్ అదర్ సైడ్. గ్లాస్ వూల్ ఇన్సులేషన్ కానీ లేదా థర్మోకాల్ ఇన్సులేషన్ కానీ యూజ్ చేస్తారు ఈ ఇన్సులేషన్ కింద. ద ఫ్రీజింగ్ ట్యాంక్ కంటైన్స్ ది డైరెక్ట్ ఎక్స్పాన్షన్ ఎవాపరేటివ్ కాయిల్స్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ది ట్యాంక్స్ ఆర్ సబ్మెర్జ్డ్ ఇన్ ది బ్రెయిన్ సొల్యూషన్. సో మనం ఇందాక అనుకున్నాం కదా ఇందులో ఎవాపరేటివ్ కాయిల్స్ ఉంటాయని. ఆ ఎవాపరేటివ్ కాయిల్స్ అంటే ఇక్కడ ఓన్లీ 3 లైన్స్ చూపించారు, కానీ అందులో చాలా ఉంటాయి. ఆ ఎవాపరేటివ్ కాయిల్స్ ఆ క్యాన్ చుట్టూ కూడా ఆ బ్రెయిన్ సొల్యూషన్ మొత్తం కవర్ అయ్యేలాగా ఉంటాయి. అండ్ ఈక్వల్లీ స్పేస్డ్గా ఆ ట్యూబ్స్ అనేవి, ఎవాపరేటివ్ కాయిల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. నెక్స్ట్ సో అవన్నీ కూడా బ్రెయిన్ సొల్యూషన్లో సబ్మర్జ్డ్ అయి ఉంటాయి. అంటే ఇదంతా బ్రెయిన్ సొల్యూషన్ కదా, ఈ బ్రెయిన్ సొల్యూషన్లో సబ్మర్జ్డ్ ఉంటాయి, అంటే డిప్ అయి ఉంటాయి. ద ఐ స్కాన్స్ ఆర్ మేడప్ ఆఫ్ విత్ గ్యాల్వనైజ్డ్ షీట్స్ ఆఫ్ 2 mm థిక్. ఈ ఐ స్కాన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 2 mm థిక్నెస్ ఉంటాయి. ఇది కూడా గ్యాల్వనైజ్డ్ షీటే. దే ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ది రిక్వైర్డ్ సైజ్ అండ్ టేపర్ టువర్డ్స్ దేర్ లోవర్ ఎండ్స్. అవి ఎలా ఉంటాయి అంటే ఈ షేప్లో ఉంటాయి. అంటే టేపర్డ్గా కింద వైపు తక్కువ ఉండేలాగా, పై వైపు ఎక్కువ ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేస్తారు. ఎందుకు అంటే మనం జస్ట్ ఇలాగా రివర్స్ చేసినప్పుడు అవి ఫ్రీగా వచ్చేసేలాగా. ద క్యాన్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది చిల్డ్ బ్రెయిన్ సొల్యూషన్. ఈ క్యాన్స్ ఏం చేస్తారు అంటే వాటర్తో ఫిల్ చేస్తారు. ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత ఈ బ్రెయిన్ సొల్యూషన్లో పెడతారు. కానీ ఇక్కడ వర్డ్ వాడారు, చిల్డ్ బ్రెయిన్ సొల్యూషన్ అన్నారు. చిల్డ్ బ్రెయిన్ సొల్యూషన్ అంటే దాని యొక్క టెంపరేచరు తగ్గిపోయింది, అంటే అది చాలా కోల్డ్గా ఉంది అని అర్థం. ఆ కోల్డ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ప్రైమరీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ నుంచి దానికి ఆ కోల్డ్నెస్ వచ్చింది. సో ఆ కోల్డ్నెస్ బ్రెయిన్ సొల్యూషన్కి ఉన్న ఆ కోల్డ్నెస్ని ఈ వాటర్ తీసుకొని వాటర్ కాస్త ఐస్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ సొల్యూషన్ ఈజ్ మేడ్ విత్ సోడియం క్లోరైడ్ ఆర్ కాల్షియం క్లోరైడ్. ఈ బ్రెయిన్ సొల్యూషన్ అంటున్నాం కదా మనం, సెకండరీ రిఫ్రిజిరెంట్, ఇది ఈజ్ మేడ్ విత్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ కానీ ఆర్ కాల్షియం క్లోరైడ్ కానీ యూజ్ చేసి ఈ బ్రెయిన్ సొల్యూషన్ అని మనం ఫిల్ చేసుకుంటాం అనమాట. ఆ రెండిట్లో ఏదైనా దాంతో తయారు చేసుకుంటారు. ద టెంపరేచర్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ ఈజ్ మెయింటైన్డ్ అట్ -10 degrees centigrade
టు -15 degrees ఇన్ ది బ్రెయిన్ ట్యాంక్. ఈ బ్రెయిన్ ట్యాంక్లో -10 degrees సెంటిగ్రేడ్ నుంచి -15 degrees సెంటిగ్రేడ్ వరకు దాని యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఎజిటేటర్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది ఫ్రీజింగ్ ట్యాంక్. సో ఈ ఎజిటేటర్ ఏం చేస్తారంటే ఈ ఫ్రీజింగ్ ట్యాంక్ ఉంది కదా, దీని యొక్క బాటంలో ఏదో ఒక సైడ్ ఫిక్స్ చేస్తారు. ఎందుకు అంటే ఇట్ మిక్సెస్ ది బ్రెయిన్ సొల్యూషన్ తరువులి, ఆ బ్రెయిన్ సొల్యూషన్ని తరువుగా మిక్స్ చేస్తుంది. అండ్ అసిస్ట్ ది ఫార్మింగ్ క్లియర్ ఐస్ బ్లాక్స్. సపోజ్ ఇక్కడ ఏవైనా ఈ టెంపరేచర్ వల్ల -10, -15 టెంపరేచర్ వల్ల ఏవైనా ఫామ్ అయిపోతూ ఉంటాయి ఐస్ బ్లాక్స్, వాటిని ఏం చేస్తుంది అంటే డిస్పర్స్ చేస్తుంది. సో అది ఈ ఎజిటేటర్ యొక్క మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్, సో ఇప్పుడు వరకు మనం పార్ట్స్ చూసాము, అవి ఎలా కన్స్ట్రక్ట్ అవుతాయో చూసాం. ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. ఇన్ ది కంప్రెసర్, సో ఫస్ట్ పార్ట్ మనకి ప్రైమరీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ చూసుకొని ఆ తర్వాత సెకండరీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి మనం వెళ్దాం. ప్రైమరీ రిఫ్రిజిరేషన్ సిస్టంలో ఫస్ట్ మనం తెలుసుకోబోయేది కంప్రెసర్. ద లో ప్రెజర్ అమోనియా వేపర్ ఫ్రమ్ ది ఎవాపరేటర్ ఈజ్ కంప్రెస్డ్ టు హై ప్రెజర్ అండ్ హై టెంపరేచర్ అమోనియా రిఫ్రిజిరెంట్. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఎవాపరేటర్, అంటే ఇదంతా ఎవాపరేటర్ కాయిల్స్ అని మనం అనుకున్నాం కదా, ఈ కాయిల్స్లోంచి మనకి ఏంటి ప్రైమరీ రిఫ్రిజిరెంట్ ఏంటి అమోనియా. ఈ అమోనియా వేపర్ కండిషన్లో ఉంటుంది. ఈ వేపర్ కండిషన్లో కంప్రెసర్లోకి ఏ విధంగా వస్తుంది అంటే లో ప్రెజరు అండ్ లో టెంపరేచర్తో ఆ అమోనియా రిఫ్రిజిరెంట్ వేపర్ రిఫ్రిజిరెంట్ ఇందులోకి ఎంటర్ అవుతుంది కంప్రెసర్లోకి. కంప్రెసర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది, కంప్రెసరు కంప్రెస్ చేస్తుంది. సో కంప్రెస్ చేస్తే అండ్ డిశ్చార్జ్ టు అక్కడ లో ప్రెజర్ నుంచి లో టెంపరేచర్ నుంచి ఆ కంప్రెసర్ ఏం చేస్తుంది అంటే హై ప్రెజరు హై టెంపరేచర్కి ఆ అమోనియా వేపర్ని కంప్రెస్ చేస్తుంది. సో కంప్రెస్ చేసిన తర్వాత అండ్ డిశ్చార్జ్ టు అది ఎక్కడికి డిశ్చార్జ్ చేస్తుంది, టు ది ఫిన్ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్. అంటే ఇక్కడి నుంచి ఈ కండెన్సర్కి అది పంపిస్తుంది. దేన్ని పంపిస్తుంది, అమోనియా వేపర్ని. ఆ అమోనియా వేపర్ ఏ కండిషన్లో ఉంది, హై టెంపరేచరు హై ప్రెజర్లో ఉంది. సో దాన్ని ఈ కండెన్సర్లోకి పంపిస్తుంది. అది ఏ టైప్ ఆఫ్ కండెన్సరు, ఫోర్స్డ్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్ అన్నాము. ఇంకొకటి ఫిన్ టైప్. ఫిన్ టైప్ అంటే ఇలా జస్ట్ ఒక ఫిన్స్ ఉంటాయి దాని చుట్టూ, అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్, దాని యొక్క కూలింగ్ ఏరియా ఎక్కువ అవ్వాలని చెప్పి ఫిన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆ కండెన్సర్కి. ఇన్ ది కండెన్సర్, మరి కండెన్సర్లో ఏమవుతుంది, అమోనియా వేపర్ ఈజ్ కండెన్స్డ్ టు ఏ లిక్విడ్ అమోనియా బై రిజెక్టింగ్ ఇట్స్ హీట్ టు ది సరౌండింగ్ ఎయిర్. ఇక్కడికి వచ్చిన ఈ అమోనియా వేపరు ఈ సరౌండింగ్ ఎయిర్కి దాని యొక్క హీట్ని మొత్తం ఇచ్చేసి, ఎందుకంటే అది హై టెంపరేచరు హై ప్రెజర్తో వచ్చింది కదా, సో అప్పుడు అది కూడా వేపర్ కండిషన్లో ఉంది. అప్పుడు ఏం చేస్తుందంటే దాని యొక్క హీట్ని, అమోనియా రిఫ్రిజిరెంట్ ఉన్న యొక్క హీట్ని సరౌండింగ్స్ ఎయిర్కి రిజెక్ట్ చేసేసి అదేమవుతుందంటే లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్, ఇన్ ది ఎక్స్పాన్షన్ వాల్వ్. సో ఇక్కడి నుంచి ఇలా వచ్చింది. సో ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ డ్రైయర్లో ఏమవుతుందంటే ఇంకా ఏమైనా అక్కడ వేపర్ ఉండిపోతే, ఆ లిక్విడ్తో పాటు ఏమైనా వేపర్ క్యారీ అవుతూ ఉంటే అక్కడ డ్రై చేస్తుంది. ఇన్ ది ఎక్స్పాన్షన్ వాల్వ్. సో ఇదంతా కూడా ఎక్స్పాన్షన్ వాల్వ్ దగ్గరికి వెళ్తుంది. ఎక్స్పాన్షన్ వాల్వ్లో ఏమవుతుంది అంటే ద హై ప్రెజర్ లిక్విడ్ అమోనియా, అక్కడ హై ప్రెజర్, టెంపరేచర్ కాస్త తగ్గిపోయింది కానీ హై ప్రెజర్ మాత్రం అలాగే ఉండిపోయింది. హై ప్రెజర్ అమోనియా లిక్విడ్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ వాల్వ్ దగ్గరికి వెళ్ళి ఈజ్ ఎక్స్పాండెడ్ టు ఏ లో ప్రెజర్ లిక్విడ్. ఇక్కడ ఏమవుతుందంటే హై ప్రెజర్ అమోనియా లిక్విడ్ కాస్త లో ప్రెజర్ లిక్విడ్ కింద, అమోనియా లిక్విడ్ కింద ఎక్స్పాండ్ అవుతుంది. లో ప్రెజర్ అమోనియా ఎంటర్స్ ది ఎవాపరేటర్ కాయిల్. సో ఎవాపరేటర్ కాయిల్కి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ అంటే అక్కడ చిన్న ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, అంటే దాని యొక్క ఎంట్రన్స్ ఏరియా చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల అది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎవాపరేటర్ కాయిల్కి, అంటే ఇక్కడ ఉంది కదా ఈ ఎవాపరేటర్ కాయిల్కి ఎంటర్ అవుతుంది. ఇన్ ది ఎవాపరేటర్ కాయిల్, ఆ ఎవాపరేటర్ కాయిల్లో ఏమవుతుంది అంటే లిక్విడ్ అమోనియా అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ ది బ్రైన్ సొల్యూషన్ స్టోర్డ్ ఇన్ ది బ్రైన్ ట్యాంక్. ఈ బ్రైన్ ట్యాంకులో ఉన్న బ్రైన్ సొల్యూషను ఏం చేస్తుంది, ద ఎవాపరేటర్ ద లిక్విడ్ అమోనియా
ఎప్పుడైతే ఈ ఎవాపరేటర్ నుంచి లిక్విడ్ అమోనియా వచ్చిందో ఈ బ్రైన్ సొల్యూషన్ ఉంది కదా, బ్రైన్ సొల్యూషన్ యొక్క హీట్ని మొత్తం ఆ అమోనియా లిక్విడ్ తీసుకుంటుంది. తీసుకుంటే ఈ బ్రైన్ సొల్యూషన్ ఏమవుతుంది, కూల్ అయిపోతుంది. సో కూల్ అయిపోతే ఏమవుతుంది, కూల్ అయిపోయిన తర్వాత ఇందులో మనం వాటర్ క్యాన్స్ ప్లేస్ చేస్తున్నాం కదా, ఆ వాటర్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క హీట్ని బ్రైన్ సొల్యూషన్కి ఇచ్చేసి అది కాస్త ఐస్ కింద ఫామ్ అయిపోతుంది. మరి ఎప్పుడైతే ఈ బ్రైన్ సొల్యూషన్ ఇందాకటి వరకు చిల్లుడుగా ఉంది, ఈ వాటర్ దీనికి ఇచ్చింది కదా హీట్, ఆ హీట్ని అమోనియా లిక్విడ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అదే ఇక్కడ మనం రాశారు, ద లిక్విడ్ అమోనియా అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ ది బ్రైన్ సొల్యూషన్. ఈ ఎంటర్ అయిన ఆ లిక్విడ్ అమోనియా బ్రైన్ సొల్యూషన్ దగ్గర ఉన్న హీట్ని తీసేసుకొని ఇన్ ది స్టోర్డ్ ద బ్రైన్ గెట్స్ కూల్డ్ అండ్ సర్క్యులేటెడ్ కంటిన్యూస్ అరౌండ్ ది ఐస్ క్యాన్స్. సో ఎప్పుడైతే ఈ బ్రైన్ సొల్యూషన్ అంతా కూల్ అయిపోయిందో అది మొత్తం సరౌండింగ్స్ ఐస్ క్యాన్స్ చుట్టూ ఉంది కాబట్టి ఐస్ క్యాన్స్ కూడా కూల్ అయిపోతాయి. సో ఇది దీని యొక్క వర్కింగ్. నెక్స్ట్, బ్రెయిన్ అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ ది వాటర్ ఇన్ ది ఐస్ క్యాన్స్ అంటిల్ ద వాటర్ ఫ్రీజెస్ ఇంటూ ఐస్. సో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా, ప్రైమరీ రిఫ్రిజిరెంట్ ఇదంతా అయిపోయింది. సో ఇదంతా కూడా ఈ బ్రెయిన్ సొల్యూషన్ని కూల్ చేసింది. ఇప్పుడు ఈ బ్రెయిన్ సొల్యూషన్ ఏం చేసింది అంటే ఈ ఐస్ క్యాన్స్లో ఉన్న వాటర్ని కూల్ చేసింది. కూల్ చేసి ఫ్రీజ్ చేసే వరకు కూడా కంటిన్యూస్గా అదే టెంపరేచర్ మెయింటైన్ అవుద్ది. ద సర్క్యులేషన్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ ఆటోమేటికల్లీ స్టాప్డ్ అండ్ ద ఐస్ క్యాన్స్ ఆర్ లిఫ్టెడ్ ఫర్ రిమూవింగ్ ఆఫ్ ఐస్ ఫ్రమ్ ది ఐస్ క్యాన్స్. సో ఎప్పుడైతే ఈ క్యాన్స్లో ఐస్ ఫుల్గా ఫామ్ అయిపోయిందో, ఫ్రీజ్ అయిపోయిందో, అప్పుడు ఈ బ్రెయిన్ సొల్యూషన్ సర్క్యులేషన్ అనేది స్టాప్ చేసి ఈ క్యాన్స్ని పైకి లిఫ్ట్ చేసి ఏం చేస్తారు అంటే బయటికి ఆ ఐస్ బ్లాక్స్ని తీసేసి మళ్ళీ అగైన్ వాటర్ ఐస్ క్యాన్స్లో ఫిల్ చేసి మళ్ళీ బ్రెయిన్ సొల్యూషన్లో పెట్టేస్తారు అనమాట. సో ఇది ఒక ఐస్ ప్లాంట్ యొక్క వర్కింగ్ అనమాట, బ్రీఫ్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ద ఆపరేషన్ ఆఫ్ రిమూవింగ్ ఆఫ్ ఐస్ బ్లాక్స్ ఫ్రమ్ ది ఐస్ క్యాన్స్ బై డిప్పింగ్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్ థావింగ్ ఆపరేషన్. సో మనం ఐస్ క్యాన్స్ని బయటికి తీసి మరి ఐస్ బ్లాక్స్ని రిమూవ్ చేస్తాం కదా. సో ఐస్ బ్లాక్స్ మనం ఇలా వంపేగానే అది వచ్చేది, అది మళ్ళీ తీసుకెళ్ళి ఒక వాటర్లో కొంతసేపు ఉంచితే అప్పుడు అది ఏమవుతుందంటే ఫ్రీగా బయటికి వస్తుంది. సో దాన్నే ఆ డిప్పింగ్లో వాటర్లో డిప్ చేయడాన్ని మనం ఏమన్నా అంటే థావింగ్ ఆపరేషన్ అన్నాం అనమాట. ద లిక్విడ్ అమోనియా చేంజెస్ టు వేపర్ స్టేట్ అండ్ ఎంటర్స్ ది కంప్రెసర్, దస్ ద సైకిల్ రిపీట్స్. సో ఎప్పుడైతే ఇక్కడ అమోనియా లిక్విడ్ కింద ఎంటర్ అయ్యి దీని యొక్క హీట్ని తీసుకొని అది కాస్త మళ్ళీ వేపర్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో వేపర్ కింద కన్వర్ట్ అయిపోయింది, లో ప్రెషర్ అయిపోయింది ఇక్కడ ఎక్స్పాన్షన్ దగ్గర, అండ్ టెంపరేచర్ కూడా లో అయిపోయింది. మళ్ళీ ఏమవుతుందంటే ఆ లో ప్రెషర్ లో టెంపరేచర్ అమోనియా వేపర్ కాస్త మళ్ళీ ఏమవుతుందంటే కంప్రెసర్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఇది నెక్స్ట్, ఇది ఐస్ ప్లాంట్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ దాని యొక్క పార్ట్స్ ఏంటి అండ్ దాని యొక్క బ్రెయిన్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ప్రైమరీ రిఫ్రిజిరేషన్ సిస్టము, సెకండరీ రిఫ్రిజిరేషన్ సిస్టము. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.